ఖచ్చితంగా యుద్ధం మొదలుపెట్టింది ఎప్పుడు రెండు పక్షాలు నాశనం అవుతాయి. కోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు దెబ్బతింటారు ఖచ్చితంగా. ఒకడు పైకి ఏడుస్తాడు, ఒకడు లోపలికి ఏడుస్తాడు, అంతే తేడా. ఎలాగో కోర్టు ఖర్చులు మనం ఖర్చు పెట్టినవి రావు. అందుకని ఓడిన వాడు పైకి ఏడుస్తాడు, గెలిచిన వాడు లోపల ఏడుస్తాడు. యుద్ధమేనా అంతే. కానీ ధర్మం కోసం యుద్ధం చెయ్యాలి. ఎలాగా? మనం ఎవరి మీద యుద్ధం పరిగెట్టుకుని చేయొద్దు. కానీ ఏ దేశమైనా మన దేశం మీద యుద్ధం ప్రకటిస్తే చెయ్యాలా వద్దా? మన వ్యక్తిగత జీవితాలైనా అంతే. మనం ఎవరి స్థలాలు ఆక్రమించం. కానీ మన స్థలం ఎవడైనా ఆక్రమిస్తే ప్రాణాలకు తెగించి పోరాడవలసిందేనమ్మా. అదే ధర్మం, అదే ధర్మం. వాళ్ళంతే. వాళ్ళ వెనకాల రాజకీయం ఉంది, పార్టీ ఉంది, బలం ఉంది అనుకోవద్దు. భగవద్గీతలో శంకర భాష్యంలో ఏం చెబుతారంటే, స్వామి వారి వెనకాల అది ఉంది ఇది ఉంది అనుకోవద్దు. నీ వెనకాల భగవంతుడు ఉన్నాడు, నువ్వు పోరాటం చేయాలి. నీది ధర్మం అయినప్పుడు నీ వెనకాల భగవంతుడు ఉన్నాడు కదా, ఎందుకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంట. అలాగే అభిమన్యుళ్లాగా గర్వపడద్దు, నా ముందు వీళ్ళెంత అని. అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు, ఏం చేయాలో అదే చేస్తాడు.